మజ్ను మూవీ రివ్యూ. కృష్ణగాడి వీర ప్రేమ గాథ, భలే భలే మగాడిబోయ్, జెంటిల్మేన్ చిత్రాలతో మంచి విజయాలతో ఉన్న హీరో నాని. ఈ 3 చిత్రాలు బాక్సాఫీస్ ఘన విజయం తర్వాత అతని నుండి వచ్చే తరువాతి చిత్రం కూడా ఆ స్థాయిలోనే విజయాన్ని సొంతం చేసుకుంటుందని అందరూ భావిస్తారు. మరి ఈ 3 విజయాల తర్వాత వచ్చిన చిత్రం, ఈ మజ్ను చిత్రం నాని అకౌంట్ లో మరో విజయాన్ని అందిస్తుందా లేక యావరేజ్ గానే మిగులుతుందా చూద్దాం. ఈ చిత్రంలో నాని ఆదిత్య క్యారెక్టర్ లో కనిపిస్తాడు. ప్రియశ్రీ ఈ చిత్రంలో సుమ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. అయితే ఆదిత్య సుమతో లవ్ లో పడతాడు. కానీ ఆదిత్యది వన్ సైడ్ ప్రేమ. తన ప్రేమలో నిజాయితీ నిరూపించుకోవడానికి ఆమెతో తనకు మరో అమ్మాయితో ఉన్న ఒక ప్రేమ కథని చెబుతాడు. నాని పాత ప్రియసిగా కిరణ్ అనే క్యారెక్టర్ లో అను ఇమాన్యుయల్ కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు మధ్యలోనే కథ మొత్తం తిరుగుతా ఉంటుంది. ఆదిత్య తను ప్రేమించిన సుమకి తన మాజీ ప్రేయసి గురించి చెప్పడంతో ఒక కొత్త ట్విస్ట్ కథలో మొదలవుతుంది. మరి ఆ ట్విస్ట్ ని నాని ఎలా ఫేస్ చేశాడు? ఇంతకీ నాని తన కొత్త ప్రియురాలైన సుమని ప్రేమిస్తాడా లేక తన పాత ప్రేయసి అయిన కిరణ్ ని ప్రేమిస్తాడా? అసలు వీరిద్దరూ ఆదిత్యకి ఒకేసారి కనిపించడంతో వీరిద్దరిని నాని ఎలా ఫేస్ చేస్తాడు అనే విషయాలు తెలియాలంటే మజ్ను సినిమా చూడాల్సిందే. ఇద్దరు ప్రేమించుకుని విడిపోవడం, మళ్ళీ వారి కలుసుకోవాలని అనుకున్నప్పుడు అనుకోని అవాంతరాలు ఎదురుపడడం, ముఖ్యంగా ఇదే మజ్ను సినిమాలోని కథ. కథలో ట్విస్ట్ ఎలా ఉన్నప్పటికీ దర్శకుడు విరించి మాత్రం కథని ముందు నుంచి చివరి వరకు ఎంతో సరదాగా నడిపించడంలో సక్సెస్ సాధించాడు. తాను సరదాగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్న కథలో అసలైన ట్విస్ట్లని రివీల్ చేయడంలో కానీ వాటిని నడిపించే విధానంలో కానీ దర్శకుడు విరించి వర్మ కొద్దిగా తత్తరపాటు గురైనట్టు అనిపిస్తుంటుంది. ఈ సినిమాకు పాటలు ఎంతో హైలైట్. అంతేకాదు అద్భుతమైన కెమెరా పనితనం కూడా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని హాయిగా చూసేలా చేస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాని ఈ చిత్రంలో చాలా బాగా నటించాడు. దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపించే నాని తన రియల్ క్యారెక్టర్ లో పోషించిన పాత్రనే అయినప్పటికీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలోనూ ఇద్దరు హీరోయిన్ల మధ్య తాను కనబరిచిన నటనలోనూ సక్సెస్ సాధించాడు. ఇక ప్రియశ్రీ, అను ఇమాన్యుయల్ ఇద్దరు నటనా పరంగా పర్వాలేదనిపిస్తారు. ఉయ్యాల జంపాల లాంటి తన మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు విరించి వర్మ తన రెండవ చిత్రంగా ఈ మజ్ను కథని ఎంచుకోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. కథగా చెప్పుకోవాలంటే మజ్నులో పెద్దగా ఏది ఉండదు అనిపిస్తుంది. కానీ కథనం విషయంలో మాత్రం విరించి వర్మ తనదైన స్టైల్లో కథని నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా తన గత చిత్రాల కంటే భిన్నమైన సినిమా ఏమి కాకపోయినప్పటికీ నానికి ఈ చిత్రం కూడా మరో మంచి చిత్రంగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.